నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఐపీఎల్ కప్ ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపనుంది. ఫస్ట్ నుంచి ట్విస్టులపై సాగిన ఐపీఎల్ కప్ ను తొలిసారి ముద్దాడేందుకు రెండు టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ లో ఆరంభం నుంచి బరిలో నిలిచిన ఒక్కసారి కూడా కప్పు నెగ్గని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఈసారి ఎలాగైనా గెలిచి చిరకాల కోరిక తీర్చుకోవాలని చూస్తున్నాయి. స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఆర్సీబీది ఓ రేంజ్. ఫలితాలతో సంబంధం లేకుండా ఆ జట్టును పిచ్చిగా ఆరాధించే కోట్లాది మంది అభిమానులున్నారు. అందుకు కారణం సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు, అదేవిధంగా ఇన్ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ ఎండి సయ్యద్ గారు. ఇద్దరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా సయ్యద్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో 17 సీజన్స్ తర్వాత ఒక చిరకాల కోరిక ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అంటూ. ఈసారి ఐపీఎల్ కి కొత్త ఛాంపియన్ ఎవరు కాబోతున్నారు, ఏం చెప్తారు దీని గురించి? లాస్ట్ 8 years నుంచి వెయిటింగ్ చేస్తున్నారు. ఆర్సీబీ ఆల్రెడీ 2016 కానీ 2011 కానీ ఫైనల్స్ లో వచ్చిండ్రు వాళ్ళు. బట్ పంజాబ్ ఆఫ్టర్ 11 years క్వాలిఫై చేసిన పంజాబ్ మనం టీం చూసుకుంటే శ్రేష్ అయ్యర్ కలకత్తా నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత టీంకి ఫస్ట్ మనం చూసిన పంజాబ్ ఎవరు అనుకోలేదు. అందరూ ఏమనుకున్నారు హైదరాబాద్ వస్తుంది అండ్ బాంబే వస్తుంది అనుకున్నారు దానిలో. బట్ పంజాబ్ ఈ టైం బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ డూయింగ్ వెరీ గుడ్. పంజాబ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే ప్లేయింగ్ అండ్ ఆర్సీబీ మనం మాట్లాడుకుంటే ఆర్సీబీ బౌలింగ్ లైనప్ అండ్ టాప్ మిడిల్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. ఫస్ట్ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ కానీ, ఫిల్ సన్ కానీ, మయాంక్ లాస్ట్ మ్యాచ్ రజత్ పటిదార్, మయాంక్ అగర్వాల్ అండ్ మీరు చూడండి ఎప్పుడైనా మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంటుంది, మిడిల్ ఆర్డర్ వాళ్ళు గెలుస్తారు. అండ్ రదర్ఫోర్డ్, టిమ్ డేవిడ్ ఈజ్ అ మెయిన్ కీ ప్లేయర్స్. వాళ్ళు 20 runs 30 runs మన లాస్ట్ మ్యాచ్ చూసినాం మనం పంజాబ్ది జాస్ ఇంగ్లీష్ ప్లే వెరీ వెల్. ఎందుకంటే 20-30 runs అది గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్స్ మనం ఫిలప్ చేస్తుంటే అలానే. బట్ ఇద్దరు టీం మనం చూసుకుంటే బోత్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ నాకు బెంగళూరులో హెజల్వుడ్ వచ్చిన తర్వాత టీంలో బ్యాలెన్స్ వచ్చింది. చాలా మ్యాచెస్ గెలిపించినాడు హెజల్వుడ్. అండ్ భువనేశ్వర్ కుమార్ కానీ అండ్ మిడిల్ ఆర్డర్ టీమ్ డేవిడ్ కానీ, కునాల్ పాండ్యా డూయింగ్ వెరీ గుడ్. ఐ థింక్ ఇద్దరు మనం టీమ్స్ చూసుకుంటే 50-50 కనిపిస్తుంది. న్యూ ఛాంపియన్స్ 2025 లో మనకి ఐపీఎల్ కు మనకు దొరుకుతారు ఫస్ట్ టైం. తో చాలా మంది చూస్తున్నారు పంజాబ్ ఫ్యాన్స్ కానీ, ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ. తో ఐ థింక్ విరాట్ కోహ్లీ దగ్గర అన్ని కప్స్ ఉన్నాయి. T20 ఫార్మాట్ కానీ, వరల్డ్ కప్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, ఒక్కడ ఐపీఎల్ లేదు. ఐపీఎల్ వచ్చిన తర్వాత మొత్తం టీం అన్ని కప్స్ వచ్చేసి విరాట్ కోహ్లీకి. ఎందుకంటే ఇలా మొన్న కెప్టెన్ రజత్ పటిదార్ చూసిన నేను మేము ఆడి గిఫ్ట్ ఇస్తాం విరాట్ కోహ్లీకి, మేము విరాట్ కోహ్లీ కోసం ఆడుతున్నామని చెప్పినాడు. తో ఇది వెరీ గుడ్ అండ్ థింకింగ్. తో విరాట్ కోహ్లీ కూడా T20 ఫార్మాట్లో మనం చూసినా మనం ఫైనల్స్ లో వచ్చిన తర్వాత రన్స్ చేసి గెలిపించినాడు ఫైనల్స్ లా. తో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అనుకోండి ఇవాళ. తో టాప్ క్లాస్ బోత్ ద టీమ్స్, శ్రేష్ అయ్యర్ అండ్ బోత్ ఇండియన్ టీమ్స్. పెద్ద టీమ్స్ వెళ్ళిపోయినారు. ఆ టీం ఆర్సీబీ అనుకున్నారు వస్తుందని, ఎవరు అనుకోలే పంజాబ్ వస్తుందని. తో పంజాబ్ ఈ టైం పంజాబ్ మిడిల్ ఓపెనింగ్ చూడండి, ప్రియాంష్ ఆర్యన్ కానీ, పర్పరస్ సింగ్ కానీ, నిహాల్ వాడియా కానీ, అన్క్లాప్ ప్లేయర్ చాలా మంచి పంజాబ్లో పర్ఫార్మెన్స్ చేసి వస్తున్నారు. శ్రేష్ అయ్యర్ వచ్చిన తర్వాత టీంలో బూమ్ వచ్చింది. ఆ శ్రేష్ అయ్యర్ డూరింగ్ వెరీ గుడ్. ఆ కోపంలో ఆడినాడు మనకి టెస్ట్ మ్యాచ్లో నాకు తీసుకోలే, అది కోపం ఉండే. ఆ సెలబ్రేషన్ కూడా 6 కొట్టిన సెలబ్రేషన్ కూడా లేదు చూడండి. బట్ ఈ మ్యాచ్ లో కూడా చాలా మంచి మ్యాచ్. ఐ థింక్ ఆర్సీబీ అండ్ బోత్ దట్ 50-50 ఛాన్సెస్. ఓకే అండి. వెంకటేష్ గారు, సో ఫస్ట్ నుంచి ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి ఈ సీజన్ లో. అండ్ ఈసారి అటు పంజాబ్ కింగ్స్ కి కానివ్వండి, ఆర్సీబీకి కానివ్వండి, ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. ఈసారి రెండింటి టార్గెట్ ట్రోఫీ తప్ప ఏది కనిపించట్లేదు. సో ఏంటి ఈసారి ఐపీఎల్ కి ఏదేమైనా ఒక కొత్త ఛాంపియన్ రాబోతున్నారు కాబట్టి మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? యా డెఫినెట్లీ ఈసారి ఒక కొత్త ఛాంపియన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఐపీఎల్ 17 సీజన్లు జరిగితే దాంట్లో మీకు 13 సార్లు సేమ్ టీమ్స్ గెలిచినాయి. 5 సార్లు ముంబై గెలిచింది, 5 సార్లు చెన్నై గెలిచింది, 3 సార్లు కేకేఆర్ గెలిచింది. సో ఓన్లీ 4 times మాత్రమే వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ విన్నర్స్. సో దానివల్ల మిగతా టీమ్స్ విషయంలో ఎలాంటి మనకి ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. సో ఐపీఎల్ లో జస్ట్ మిగతా టీమ్స్ అన్ని ఆడేది ఎందుకంటే ఈ 3 teams ని గెలిపించడం కోసం అన్నట్టుగా ఉంది. కానీ అలా కాకుండా ఈసారి ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవని టీమ్స్, ఈ 2 teams కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నాయి. ఫ్రమ్ సీజన్ 1 2008 నుంచి ఆడుతున్న టీమ్స్. కొన్ని టీమ్స్ లైక్ ఎస్ఆర్హెచ్ మధ్యలో వచ్చింది 2013 అనుకుంటా. అలాగే మీకు ఎల్ఎస్జీ, జీటీ లాంటి టీమ్స్ తర్వాత యాడ్ అయినాయి. కానీ ఈ 2 teams మొదటి నుంచి ఉన్నాయి. వాళ్ళకి ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనాయి. 17 seasons నుంచి వాళ్ళకి అలా లాగే ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ 3 సార్లు ఫైనల్కి వెళ్ళింది, పంజాబ్ 1 సారి ఫైనల్కి వెళ్ళింది.
సో ఇప్పుడు వాళ్ళ కళ నెరవేరి వాళ్ళ చిరకాల వాంఛ ఫలించే ఒక రోజు వచ్చింది. చాలా మంది ఫ్యాన్స్, ముఖ్యంగా ఆర్సీబీకి ఉన్నంత ఫ్యాన్ బేస్ మిగతా టీమ్స్ కి ఉందని నేను అనుకోను. ఎందుకంటే లాయల్ ఫ్యాన్ బేస్, టీం టైటిల్స్ గెలవకపోయినా ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనా సరే వాళ్ళ టీం అంటిపెట్టుకున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ వాంఛ నెరవేరే ఒక పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కానీ అలాగే పంజాబ్ కూడా మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ టీమ్. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కైనా రెగ్యులర్ గా వస్తుంది, కానీ పంజాబ్ ఇంతవరకు ఇది 3వ మాత్రమే. వాళ్ళు 18 years లో వాళ్ళు ప్లే ఆఫ్స్ కానీ సెమీస్ కానీ రావడం ఇది ఓన్లీ 3rd time. సో అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు ఆ టీమ్స్ రెండింటికి. చాలా ఎమోషనల్ మూమెంట్ వాళ్ళందరికీ కూడా. సో మళ్ళీ ఆ టీం ఫైనల్ కి వచ్చి ఈసారి టైటిల్ కొడితే ఒక టీం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. రెండో టీం మాత్రం హార్ట్ బ్రేక్ అనేది తప్పని పరిస్థితి. ఎస్, మీరు అన్నట్లు హార్ట్ బ్రేక్ ఎవరికొకరికి అవుతుంది. బట్ ఇందాక సయ్యద్ గారు చెప్పినట్లుగా కూడా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మెయిన్ అట్రాక్షన్. ఆయన ఇప్పటి వరకు అన్ని మ్యాచెస్ గెలిచారు, కేవలం ఐపీఎల్ తప్ప. దీనికోసం కూడా అందరూ ఖచ్చితంగా ఆయన కోసమే ఆడుతున్నామన్న కమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సో ఏం చెప్తారు అంటే, ప్రతిసారి ఆర్సీబీ ఈసారి కప్ మనదే అంటూ కూడా అంటూ ఉన్నారు, కానీ ఈసారి ఈ వర్డ్ ఆపేద్దామని డిసైడ్ అయిపోయారు. కప్పు తర్వాతే మాట్లాడాలని అనుకుంటున్నారా ఏంటి, ఏం చెప్తారు? ఇది విరాట్ కోహ్లీ కోసమే గెలుస్తామని చెప్పి వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ అన్నాడు. మనకి ఒకసారి వెనక్కి వెళ్తే 2011 లో మనం వన్డే వరల్డ్ కప్ ఆడినప్పుడు, ఫైనల్ ఆడినప్పుడు కూడా మన టీం వాళ్ళు ఇదే అన్నారు, సచిన్ టెండూల్కర్ కోసం మేము గెలుస్తామని చెప్పి గెలిచారు కూడా. అలాగే విరాట్ కోహ్లీకి కోసం, ఎందుకంటే ఇది రైట్ టైం. విరాట్ కోహ్లీ చాలా డిసప్పాయింట్మెంట్ లో కాస్త అతనికి పర్సనల్ ఫ్రంట్ లో, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ నుంచి కూడా అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఇప్పుడు కనుక ఈ ట్రోఫీ వస్తే అతని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీ విల్ ఆల్సో ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది విరాట్ కోహ్లీ తన ఇండివిజువల్ ఎఫర్ట్ బ్రహ్మాండంగా చేస్తాడు. ఆల్మోస్ట్ ప్రతి సీజన్ లో అతను 500+ రన్స్ చేస్తాడు. 2016 లో అయితే ఈ స్కోర్డ్ యాజ్ మెనీ యాజ్ 973 runs. కానీ ఆ సీజన్ లో కూడా వాళ్ళు ఫైనల్లో ఓడిపోయారు. ఈసారి కూడా అతను ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తున్నాడు. అలాంటి ఒక ప్లేయర్ మీ టీంలో ఉండి కూడా మీరు గెలవలేకపోతున్నారంటే మిగతా వాళ్ళు సరిగ్గా అంది రాలేదు. కానీ ఈసారి టీం అంతా బాగుంది. మీకు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆర్సీబీ గ్రూప్ స్టేజ్ లో 10 మ్యాచ్లు గెలిస్తే మొత్తం 11 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. దాంట్లో 9 matches లో వాళ్ళకి కొత్త మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చూసాం మనం. సో 9 different మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో టీం అంతా బాగా పర్ఫామ్ చేస్తుంది, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారనడానికి అదే పెద్ద ఎగ్జాంపుల్. గతంలో ఈ టీం అలా లేదు. బ్యాటింగ్ లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇలాంటి గ్లామర్ స్టార్స్ ఉండేవారు తప్ప బౌలింగ్ సరిగ్గా ఉండేది కాదు. బౌలింగ్ సరిగ్గా ఉన్నా కూడా బ్యాటింగ్ లో వాళ్ళకి సమస్యలు ఉండేవి గతంలో. కానీ ఇప్పుడు ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే, ఎస్ సయ్యద్ గారు, సో ఈ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి కూడా ఆర్సీబీకి, పంజాబ్ కింగ్స్ కి వెరీ హై ప్రెషర్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా. సో వాళ్ళకి ఏది ఎక్కువ హెల్ప్ అవుతుంది? అండ్ ఇప్పుడు ఆర్సీబీకి వచ్చేసి విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్ ఎంత మేర యూజ్ అవుతుంది? 100% అన్నారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్పీరియర్. అక్కడ మన ఆ టీమ్స్ చూసుకుంటే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, బట్ ఇక్కడ సీనియర్స్ ఉన్నారు. హెజల్వుడ్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ మ్యాచెస్. కానీ కునాల్ పాండ్యా, లివింగ్స్టన్స్, వీళ్ళు మొత్తం ఫిల్ సాల్ట్ కానీ, టీమ్ డేవిడ్ కానీ మొత్తం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. ఇక్కడ మనం చూసుకుంటే ప్రియాన్ షారియన్ కానీ, నెహాల్ వాడియా కానీ, అన్క్యాప్ 4-5 అన్క్యాప్ ప్లేయర్స్ మంచిగా ఆడి ఫైనల్స్ దాకా తీసుకొచ్చినారు. దానిలో సీనియర్స్ ప్లేయర్స్ ఉన్నారు, శ్రేయస్ అయ్యర్ గారు సీనియర్స్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ అన్క్యాప్ ప్లేయర్స్ ఇక్కడ దాకా వచ్చినారు, పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ సీజన్ లో మనం చూసినాం అన్క్యాప్ ప్లేయర్స్ చాలా మంది, జీషాన్ అన్సారీ కానీ, సమీర్ రిజ్వీ కానీ, ఈ శర్మ కానీ చాలా మంది యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ చేసినారు ఈ సంవత్సరం. చూసిన యంగ్స్టర్స్ కి ఎవరెవరు యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు, మిడిల్ ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ కూడా ప్రియాన్ షారింగ్, నిహాల్ బడియా ప్లే వెరీ వెల్, సూపర్ విన్నింగ్. మనం ఇటు 40 runs ఉండే, బట్ అది కూడా టాప్ ఆర్డర్ మనం చూసుకుంటే ప్రియాంష్ 20 runs 10 balls లానే మీరు చూడండి. ఎందుకంటే T20 ఫార్మాట్ లా వాళ్ళు ఏం చేశారంటే, మెయిన్ పేస్ బౌలర్ ఎవరున్నారు, అటాకింగ్ బౌలర్ బుమ్రాకి ఫస్ట్ ఓవర్ 20 runs అటాక్ చేసినారు. క్యాల్కులేషన్ చూసుకుంటే నెక్స్ట్ 3 overs 18 runs చాలా మందికి. ఎందుకంటే బుమ్రాకి 35-40 runs క్యాల్కులేషన్ చేసి వేరే బౌలర్స్ కి మనం కొట్టొచ్చు. సో ఆ క్యాల్కులేషన్స్ వచ్చిన మనం చూసుకుంటే బెంగళూరు టీంలో బౌలింగ్ లో యష్ దయాల్ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, హెజల్వుడ్ కానీ, కునాల్ పాండ్యా కానీ, ఆల్ వీ హ్యావ్ ద వెరీ గుడ్. ఇప్పుడు వెంకటేశ్వర చెప్పినలాగా బిఫోర్ ఆర్సీబీలో ఎట్లా ఉండే, బౌలింగ్ మంచిగా ఉంటే బ్యాటింగ్ మంచిగా లేదు, బ్యాటింగ్ మంచిగా లేదు. ఇప్పుడు ఏం చూసుకుంటే టాప్ ఆర్డర్ మంచిగా ఉంది, మిడిల్ ఆర్డర్ లో ఇంకా బ్యాలెన్స్ వచ్చేసింది. టీమ్ డేవిడ్ కానీ, టీమ్ డేవిడ్ వెరీ గుడ్. రదర్ఫర్డ్ ఎట్లా ఆడుతున్నారు, ఒక మ్యాచ్ 13 balls 50 runs రదర్ఫర్డ్. అండ్ దాని తర్వాత జితేష్ శర్మ ఈ ప్లే వెరీ వెల్, వన్ ఇన్నింగ్ గెలిపించాడు. ఇప్పుడు చెప్పినలాగా 9 matches 9 separate మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్. అంటే మీరు విరాట్ కోహ్లీ కానీ, ఫిల్ సాల్ట్ కానీ, మయాంక్ యాదవ్ మళ్ళీ టీంలో వచ్చేసినాడు. మయాంక్ యాదవ్, రజత్ పటిదార్ ఆఫ్టర్ ఇంజురీ తో మయాంక్ పటేల్ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా అయిపోయింది టీం. తో మిడిల్ ఆర్డర్ చూసుకోండి, టాప్ ఆర్డర్ ఒక మ్యాచ్ చూడండి, ఒక మ్యాచ్ లో
కునాల్ పాండ్యా హెస్ బౌల్డ్ వెరీ వెల్ అండ్ బ్యాటింగ్ కూడా 76 రన్స్ మ్యాచ్ గెలిపించాడు. సో మీరు చూసుకుంటే కింద దాకా 7th 8th దాకా బ్యాటింగ్ ఉంది బెంగళూరు దగ్గర. అండ్ బౌలింగ్ కూడా చూసుకుంటే వీ హ్యావ్ ద ఆల్ టాప్ క్లాస్ బౌలింగ్. భువనేశ్వర్ కుమార్ మంచి స్వింగ్, హేజల్వుడ్ పేస్ కానీ, యష్ దయాల్, జితేష్ శర్మ, ప్రియాంష్ శర్మ ఇస్ బౌలింగ్ వెరీ గుడ్. అండ్ కునాల్ పాండ్యా ఆల్సో బౌల్డ్ 5 వచ్చి ఫాస్ట్ చేస్తున్నాడు. సో బ్యాటింగ్ బౌలింగ్ చూసుకుంటే నాకు ఇక్కడ కొంచెం నాకు బౌలింగ్లా ఐ థింక్ బెంగళూరు కొంచెం బ్యాలెన్స్ కనిపిస్తుంది బౌలింగ్లో. మిడిల్ ఆర్డర్లో టాప్ ఆర్డర్ పంజాబ్ ఇస్ వెరీ గుడ్ టాప్ ఆర్డర్, అన్క్యాప్ ప్లేయర్స్ డూయింగ్ వెరీ గుడ్. దాని తర్వాత ఓపెనర్స్ మీరు లాస్ట్ మ్యాచ్ మీరు చూసుకుంటే జాష్ ఇంగ్లీష్ ఫస్ట్ హాఫ్ లాంటి పర్ఫార్మెన్స్ లేదు. ఆయన శ్రేయస్ అయ్యర్ ప్రమోట్ చేసి ఫస్ట్ 1 డౌన్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నాడు. సో క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరెవరికి ఎక్కడ ఆడిపించి గెలిపిస్తున్నాడు, ఫైనల్స్ దాకా తీసుకొచ్చినాడు. సో అది చాలా మంచిది అది అందరికీ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు 2 times ఆల్రెడీ వాళ్ళు కలకత్తా ఉండి లాస్ట్ సీజన్ కూడా కలకత్తాలో గెలిపించినాడు. సో ఇది కూడా చాలా మంచి ఛాన్స్ పంజాబ్కి. సో అండ్ బోత్ ద టీమ్స్. సో మనం సౌత్ వాళ్ళం వీఆర్ గోయింగ్ టు డౌన్. సో మనం అనుకుంటాం ఆర్సీబీ గెలిస్తే మనకి ఎందుకంటే మన హైదరాబాద్ రాలి యాక్చువల్లీ చెన్నై రాలే. సో వీఆర్ సపోర్ట్ ద 100% ఆర్సీబీ. ఎస్ వెంకటేష్ గారు, సో ఈ ఫైనల్ మ్యాచ్ లో క్రేజియస్ట్ పాయింట్స్ ఏంటి? క్రేజియస్ట్ పాయింట్స్ అంటే మీ ఉద్దేశం అర్థం కాలేదు నాకు. అంటే ఎక్కువగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి, ఏవి ఎక్కువగా టర్నింగ్ పాయింట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డెఫినెట్ గా మీకు పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్ అండి. పవర్ ప్లేలో మీరు మాక్సిమైజ్ చేయాలి. పవర్ ప్లేలో వికెట్స్ పడినా పర్వాలేదు, పవర్ ప్లేని బాగా యూజ్ చేసి, పవర్ ప్లేలో ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ మొమెంటం ఇచ్చే పరిస్థితి ఉండాలి పవర్ ప్లేలో. సో పవర్ ప్లేలో 1-2 వికెట్లు పడినా సరే యూ షుడ్ బి ఏబుల్ టు స్కోర్ రన్స్. ఇప్పుడు పంజాబ్ క్వాలిఫైర్ 2లో ముంబైకి అగేన్స్ట్ గా చేసింది అది. పవర్ ప్లేలో వాళ్ళకి 2 వికెట్లు పడ్డాయి, ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు, కానీ చాలా క్విక్ గా వాళ్ళు స్టార్ట్ చేశారు. జాష్ ఇంగ్లీష్ ఇందాక సయీద్ గారు చెప్పినట్టుగా బుమ్రా ఫస్ట్ ఓవర్ లో హ్యాడ్ టేకెన్ 20 runs. అలాగే ప్రియాంష్ షారే కూడా చాలా క్విక్ గా 200 స్ట్రైక్ రేట్ తో 20 runs చేసి అంతే వేగంగా వెళ్ళిపోయాడు. సో పవర్ ప్లేలో మీరు ఆ మొమెంటం గ్యాదర్ చేయాలి, ఎందుకంటే అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. మీరు పవర్ ప్లేలో మొమెంటం ఇస్తే తర్వాత ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దాని మీద మిగతా వాళ్ళు ఆడే అవకాశం ఉంది. సో ద పవర్ ప్లే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్ ప్లేలో ఏ టీం అంటే ఏ సెట్ ఆఫ్ బౌలర్స్ సెట్ ఆఫ్ ఓపెనర్స్ బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. టాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది నో డౌట్, ఎందుకంటే అది హై స్కోరింగ్ గ్రౌండ్ కాబట్టి అక్కడ మీకు ఒక్క సందర్భంలో తప్ప ఇప్పటి వరకు అక్కడ 8 మ్యాచ్లు జరిగితే ఒక్కసారి తప్ప ప్రతిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 200 క్రాస్ చేశారు. అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు మొదట బ్యాటింగ్ చేసి ఇఫ్ యూ కెన్ పుట్ అప్ ఏ స్కోర్ ఆఫ్ 200, 210 ఆన్ ద బోర్డ్, ఇంత పెద్ద ఫైనల్లో ప్రెషర్ ఉంటుంది, చేజింగ్ టీమ్ విల్ బి అండర్ ట్రిమెండస్ ప్రెషర్. సో అందుకని మీకు పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయడం, తర్వాత అదే మొమెంటం తర్వాత మిడిల్ ఓవర్స్ లో కానీ డెత్ లో కానీ కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. సో బ్యాటింగ్ హ్యాస్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ బౌలర్స్ కూడా చాలా క్లవర్ గా బౌలింగ్ చేయాలి పిచ్ మీద. ఓకే, ఎస్ సయ్యద్ గారు మీరేం చెప్తారు? టాస్ గెలిచి ఎవరు ఏ జట్టు ఏది ఎంపిక చేసుకుంటే బాగుంటుంది? చూస్తున్నా మనం ఇద్దరు టీం చేసింగ్ లో చాలా మంచిగా ఉంది. సో టాస్ గెలిస్తే ఆపోజిట్ వాళ్ళకి వెంకటేశ్వర చెప్పినలాగా 200+ వాళ్ళకి చాలా కష్టం. బట్ నా ఒపీనియన్ క్రికెట్ కోచ్ నా ఒపీనియన్ కొంచెం డిఫరెంట్, అందరి డిఫరెంట్ ఉంటుంది. టాస్ గెలిస్తే మనం చాలా గో టు చేస్, ఎందుకంటే ఈ లాస్ట్ మ్యాచ్ కూడా 200 చేజ్ అయినాయి. బెంగళూరు కూడా లాస్ట్ మ్యాచ్ చేసి వచ్చింది. బెంగళూరు చేజింగ్లో మంచిగా ఉంది బెంగళూరు. సో మిడిల్ ఆర్డర్లో కూడా చాలా మంచిగా ఉంది బెంగళూరులో. బౌలింగ్ ఏదైనా తీసుకుంటే బౌలింగ్, ఎందుకంటే పంజాబ్ ఇక్కడ ఆగదు పంజాబ్. సో యూ హ్యావ్ టు గివ్ ద పంజాబ్కు మనం బౌలింగ్ ఇచ్చి యూ హ్యావ్ టు చేస్ చేసుకుంటే మిడిల్ ఆర్డర్ పవర్ ప్లే ఎట్లా ఉంటుంది T20 ఫార్మాట్. ఫస్ట్ 6 overs 60 runs, లాస్ట్ మ్యాచ్ మనం చూసిన 60 overs 62 వికెట్స్ పోయిన తర్వాత కూడా పంజాబ్ రన్స్ వచ్చింది పంజాబ్స్కి. సో సార్ దాని తర్వాత 7 overs తర్వాత 15 overs దాకా ఒక వికెట్ పోయినాయి, అక్కడ 70-80 runs వచ్చినాయి. దాని తర్వాత లాస్ట్ 5 overs 50 runs, అంటే 200+ అయిపోతుంది అది. సో క్యాల్కులేషన్ T20 ఫార్మాట్ క్యాల్కులేట్ 50 overs ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ 10 overs, దాని తర్వాత 40 overs, దాని తర్వాత 10 overs T20. బట్ పవర్ ప్లే T20 ఫార్మాట్లో ఒక్క ఓవర్ ఇక్కడక్కడ అయిందంటే మ్యాచ్ మొత్తం ఫ్లాప్స్ అయిపోతుంది. సో ఎందుకంటే లాస్ట్ 5 runs 2 runs 3 runs లేకపోతే ఒక్క ఓవర్లోనే మీకు మ్యాచ్ గేమ్ తెలిసిపోతుంది. సో 100% యూస్ పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో బెంగళూరులో బౌలింగ్ హేజల్వుడ్ కానీ భువనేశ్వర్ కుమార్ మంచి పేజ్ స్వింగ్ చేస్తున్నారు పవర్ ప్లేలో. వాళ్ళకి ఇక్కడ మన ప్రియాంష్ ఆర్యకి అండ్ పద్మిరాజ్ సింగ్కి ఇద్దరికి అక్కడ ఆపాలి. దాని తర్వాత జాష్ ఇంగ్లీష్కు ఆపాలి. అక్కడ జాష్ ఇంగ్లీష్ ప్లేయింగ్ వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ హిట్టర్. మరి అదే ఇక్కడ చూసుకుంటే టిమ్ డేవిడ్ ఈస్ అ వెరీ గుడ్ అండ్ ఇంగ్లీష్ వాళ్ళ ప్లేయర్స్ ఎక్కడెక్కడ డామినేట్ ఆ టీం గెలుస్తుంది. లాస్ట్ మ్యాచ్ కూడా అట్లా చూసినాం. అండ్ లివింగ్స్టన్, పిల్ సాల్ట్ ఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ బ్యాటింగ్. టాప్ ఆర్డర్ మీరు 3 ఇంగ్లీష్ ప్లేయర్స్ అండ్ 1 పేస్ బౌలింగ్. అండ్ అదే మన
కునాల్ పాండ్యా కానీ సురేష్ శర్మ ఇస్ బౌలింగ్ వెరీ గుడ్. లాస్ట్ మ్యాచ్ ఆల్సో ఇప్పుడు 3 వికెట్స్. తో బౌలింగ్ లైనప్ చూసుకుంటే కొంచెం ఇక్కడ నాకు బ్యాలెన్స్ కనిపిస్తుంది. బెంగళూరు బౌలింగ్ చాలా వీ హ్యావ్ అ వెరీ గుడ్ టాప్ క్లాస్ బౌలింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ ఇంకా మంచిగా ఉంది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రదర్ఫర్డ్ వచ్చి ఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఇంపాక్ట్ ప్లేయర్ మీద. తో ఇక్కడ వాళ్ళకి పంజాబ్ వాళ్ళు వీళ్ళకి టాప్ ఆర్డర్ పోయిన తర్వాత మిడిల్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి పంజాబ్, లేకపోతే ఆర్సీబీకి ఎవరు ఆపలేరు. ఎస్ వెంకటేష్ గారు, సో ఆర్సీబీ కూడా 2 సార్లు గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది. ఈసారి హై ప్రెషర్ లో ఉంది ఆర్సీబీ అండ్ ఫ్యాన్స్ కూడా చాలా ఆ ప్రెషర్ తోనే చూస్తున్నారు కూడా ఏం జరుగుతుందో అని కూడా అందరు వెయిట్ చేస్తున్నారు. సో ఈసారి ఆర్సీబీలో హై ఇంపాక్ట్ ఎవరు చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్ ఏమైనా యూజ్ అవుతుందా ఇందులో? విరాట్ కోహ్లీ టీమ్ కి కెప్టెన్ కాకపోవచ్చు కానీ హీస్ ద లీడర్ ఆఫ్ ది టీమ్. అతను గైడ్ చేయాలి టీమ్ ని, ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయాలి. మనం క్వాలిఫైర్ 1 ఆడినప్పుడు అగేన్స్ ద సేమ్ టీమ్ విరాట్ కోహ్లీ ఎంత ఎక్సైటెడ్ గా ఎంత యానిమేటెడ్ గా కనిపించడం మనం చూసాం. సో అతను టీమ్ ని ఆ ఇంటెన్సిటీ లెవెల్ తగ్గకుండా, ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి విరాట్ కోహ్లీ. చాలా కంబాటివ్ గా ఉంటాడు విరాట్ కోహ్లీ ఆన్ ద ఫీల్డ్. సో ఇక్కడ కూడా అదే రకమైన ఒక ఎనర్జీ అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అతను బ్యాటింగ్ లో కూడా అతను చాలా కీ ఫిగర్, చాలా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. ముఖ్యంగా ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఆడాలి. విరాట్ కోహ్లీ మీద కొంతమంది కంప్లైంట్ ఉంది ఏంటంటే కీలకమైన మ్యాచ్ల్లో సరిగ్గా ఆడడం, ప్రెషర్ ఉంటుంది, అందరి మీద ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ అతను హ్యాస్ టు ప్రూవ్ దట్ హీ కెన్ విన్ ద ఫైనల్ ఫర్ హిస్ టీమ్. సో ఫైనల్ గెలిపించి పెట్టాలి విరాట్ కోహ్లీ. ఎలాగైతే మనకి T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిపించి పెట్టాడు, అదే రకమైన ఇన్నింగ్స్ అతని నుంచి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా అతనితో పాటు హ్యాజల్వుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. హ్యాజల్వుడ్ లేనప్పుడు బెంగళూరు బౌలింగ్ ఒక రకంగా ఉంది, హ్యాజల్వుడ్ ఉంటే చాలా చాలా వాళ్ళ బౌలింగ్ లో ఆ స్టింగ్ మనకు కనిపించింది. సో హ్యాజల్వుడ్ అండ్ విరాట్ కోహ్లీ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్ ప్లేయర్స్. అండ్ ఆల్సో ఫిల్ సాల్ట్ ఏంటంటే అతను కనుక బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తే హీ కెన్ బి ఏ మ్యాచ్ విన్నర్ ఫర్ యూ. సో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అండ్ హ్యాజల్వుడ్ ఈ ముగ్గురు కూడా వాళ్ళకి చాలా చాలా కీలకమైన ప్లేయర్స్ అని నేను. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు, ఇప్పుడు ఆర్సీబీ విషయానికి వస్తే కూడా స్టార్డమ్ కానివ్వండి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో కానివ్వండి, ఆర్సీబీది ఒక రేంజ్ ఉంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి 2 టీమ్స్ కి ఇది ఒక హిస్టారికల్ ఛాన్స్ కాబట్టి ఈ ప్రెషర్ ని ఏ రకంగా తట్టుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్స్ ప్రెషర్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఇవన్నీ ఏ రకంగా వారి మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? ఆర్సీబీ ప్రెషర్ ఉంటుందండి. ఇప్పుడు ఫైనల్ ప్లేయింగ్ ఐపీఎల్ ఫైనల్ ప్రెషర్ ఉంటుంది. అందులోనూ పంజాబ్ టీమ్ లో చాలా మంది అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంత పెద్ద వేదిక మీద ఇంత బిగ్ స్టేజ్ లో ఆడడానికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఏంటంటే యంగ్స్టర్స్ కొంచెం ఫియర్లెస్ గా ఆడతారు. వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ, ప్రెషర్ తో పాటు ఆపర్చునిటీ కూడా. ఇంత పెద్ద స్టేజ్ లో పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ మీరు ఇండియాకి ఆడొచ్చు. సంబడి లైక్ ప్రియాంశార్య, అతను అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత హీ కుడ్ బి ఏ క్యాండిడేట్ ఫర్ టీమ్ ఇండియా. సో అది వాళ్ళకి ఆపర్చునిటీ కూడా. సో ఇక్కడ బాగా పర్ఫామ్ చేయాలి. ఏ టీం అయితే ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలుగుతారు, ప్రెషర్ తట్టుకోగలుగుతారో వాళ్ళు గెలుస్తారు. 2 టీమ్స్ లో ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే 18 years తర్వాత మీకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది టు విన్ ద ఫైనల్ అండ్ లిఫ్ట్ ద ట్రోఫీ. సో దాన్ని ఉపయోగించుకోవాలంటే యూ హ్యావ్ టు పర్ఫామ్. సో ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, బట్ మీరు ఈ బిగ్ స్టేజ్ లో పర్ఫామ్ చేయగలిగారు. ఇక్కడ అందుకే ఆస్ట్రేలియన్స్ ఎప్పుడు కూడా బాగా పర్ఫామ్. ఇప్పుడు హ్యాజల్వుడ్ గురించి మనం చెప్తున్నాం అంటే ఆస్ట్రేలియన్స్ ఆర్ బిగ్ మ్యాచ్ ప్లేయర్స్, బిగ్ మ్యాచెస్ బాగా ఆడతారు. హ్యాజల్వుడ్ ఎప్పుడు కూడా ప్లే ఆఫ్స్ కి వచ్చిన ప్రతిసారి కూడా హీ హాస్ పర్ఫార్మ్డ్ వండర్ఫుల్లీ వెల్. సో హ్యాజల్వుడ్ లాంటి ప్లేయర్స్ they know how to handle pressure. Okay, Australian players. So Australian players, Hazlewood from RCB and Josh Inglis and Marcus Stoinis from Punjab. They are going to be very crucial. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చూసారు, they are been there and done that అన్నట్టుగా వాళ్ళు ఇలాంటి సిచ్యుయేషన్స్ they have faced before and they know how to win finals. ఓకే, ఎస్ సయ్యద్ గారు. సో ఇంకొకటి ఏంటంటే కూడా ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఏమైనా లాస్ట్ ఛాన్స్ గా అనుకోవచ్చా? లే కాదు, T20 ఫార్మాట్ కానీ టెస్ట్ ఫార్మాట్ కానీ రిటైర్మెంట్, బట్ ఐపీఎల్ ఆడతాడు. ఎందుకంటే లాస్ట్ ధోని కూడా చూస్తున్నాడు, లాస్ట్ 3-4 రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్నాడు. ఎవ్రీబడి వెయిటింగ్ వాచింగ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ కదా, ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీయే. వేరే అందరు చిన్నయ్య అంటే ఎట్లా మనకి ధోని లాగా. తో ఇట్లా ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ మనం ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఒకటే టీంలో ఉన్నాడు, ఒకటే టీంలో నుంచి ఆడుతున్నారు. ధోని కానీ అండ్ విరాట్ కోహ్లీ కానీ. ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ 100% విరాట్ కోహ్లీ కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర చెప్పినలాగా T20 ఫార్మాట్లో ఫైనల్స్లో విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిపించడం, రన్స్ చేసినాడు, ఉంటుంది ప్రెషర్. యంగ్స్టర్స్ ప్లేయర్ ఆడతారు చెప్పినలాగా, యంగ్స్టర్స్ ప్లేయర్. బట్ ఇక్కడ మనం చూసుకునే ఆల్ క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. రజత్ పాటీదార్ కానీ అండ్ జితేష్ శర్మ ప్లేయింగ్ వెరీ గుడ్. మిడిల్ ఆర్డర్లో జితేష్ శర్మ ప్లేయింగ్ వెరీ గుడ్. అండ్ ఎప్పుడెప్పుడు మిడిల్ ఆర్డర్లో యంగ్స్టర్స్ ఆడుతున్నారు, ఆ టీం గెలుస్తుంది.
ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియన్స్ ఎట్లా ఉందంటే ఫైనల్స్ లో వచ్చిన తర్వాత వాళ్ళు వెనక చూడారు, స్టానిస్ కానీ. అండ్ అదే మనం చూసుకుంటే ఇక్కడ కోచెస్ కానీ అందరికి ఫ్రీ ఇచ్చినారు. విక్కీ పాంటింగ్ ఈజ్ అ కోచ్ ఇయర్. ఇక్కడ మనం చూసుకుంటే సునీల్ జోషి కానీ వీళ్ళు అందరికి ఫ్రీ ఛాన్స్ ఇచ్చినారు. ఎవరెవరి మీద ఏం చేతో క్యాప్టెన్స్ మీద మనకి ఎవరెవరు కోచెస్ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ క్యాప్టెన్కి ఎప్పుడు ఫ్రీ ఇస్తారు. క్యాప్టెన్స్ మనతో ఐడియాతో చేసి చేస్తారు. ఇక్కడ మొత్తం చూసుకుంటే రజత్ పటిదార్ ఇస్ ద క్యాప్టెన్, బట్ వెనక నుంచి మొత్తం డూయింగ్ విరాట్ కోహ్లీ. అందరికీ తెలుసు విరాట్ కోహ్లీ చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. 100% విరాట్ కోహ్లీ మీద ప్రెషర్ ఉంటుంది. ఫైనల్స్ లో చేస్తాడు. ఎప్పుడు విరాట్ కోహ్లీ ఫైనల్స్ రన్స్ చేసినాడు, ఆ టీం గెలిచింది లాస్ట్. అంటే ఈ మ్యాచ్ లో గేమ్ చేంజర్ ఎవరు? 100% ఐఎమ్ గోయింగ్ టు ద విరాట్ కోహ్లీ గేమ్ చేంజర్. 100% విరాట్ కోహ్లీ మీద పోతాను నేను. విరాట్ కోహ్లీ మ్యాచ్ 100% గెలిపిస్తాడు. అందరు విరాట్ కోహ్లీ టీమ్ హెజల్వుడ్ అండ్ విరాట్ కోహ్లీ బోత్ ఇంపాక్ట్ ప్లేయర్ అవుతారు. ఓకే, ఎస్ వెంకటేష్ గారు, సో మీ ఒపీనియన్ లో హూ ఇస్ ద గేమ్ చేంజర్? ముందుగా నేను విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి మీరు అన్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యే పరిస్థితి ఉండదండి. అంటే ఫ్యాన్స్ లో కొంత ఒక భయం ఉంది. ఎందుకంటే ఇక్కడ టైటిల్ గెలిచిన తర్వాత అదే మూడ్తో ఎలాగైతే T20 వరల్డ్ కప్ తర్వాత టైటిల్ గెలిచాక విరాట్ కోహ్లీ ఆ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక్కడ కూడా ప్రకటిస్తాడో చిన్న ఒక బెంగ ఉంది వాళ్ళ ఫాన్స్ లో, గూగుల్ ఉంది. కానీ అలా అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వితౌట్ విరాట్ కోహ్లీ వీ కెనాట్ ఇమాజిన్ ఆర్సీబీ. ఎలా అయితే సిఎస్కేలో ధోని లేకుండా మనం ఊహించలేము, అలాగే విరాట్ కోహ్లీ ఈజ్ జస్ట్ 36. ఇప్పుడు ఆ ఏజ్ లో అతను, ఎందుకంటే ధోని అక్కడ 43 years వచ్చినా ఆడుతున్నాడు, అంతవరకు ఆడతాడని కాదు. విరాట్ కోహ్లీ విల్ డెఫినెట్లీ కంటిన్యూ టు ప్లే. టైటిల్ గెలిచినప్పటికీ హీ విల్ కంటిన్యూ టు ప్లే, విల్ కంటిన్యూ టు గైడ్ ఆర్సీబీ. ఒకసారి టైటిల్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. నెక్స్ట్ సీజన్ నుంచి వాళ్ళు ఇంకా మరింత కాన్ఫిడెంట్ గా ఆడే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఇబ్బంది ఏముండదు. విరాట్ కోహ్లీ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు రిటైర్. ఎందుకంటే ఆల్రెడీ 2 ఇంటర్నేషనల్ ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యాడు. ఈజ్ ఓన్లీ ప్లేయింగ్ 1 day మ్యాచెస్. సో హాయిగా ఐపీఎల్ 2 నెలలు ఆడుకోవడంలో ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి థాట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరు. సో గేమ్ చేంజర్ అంటారా? గేమ్ చేంజర్ వీ కెనాట్ సీ. T20 మ్యాచ్ అనేక రకాల మరుపులు తిరుగుతుంది. మనం ఏదో ప్రొడిక్షన్ చేసి అదేదో లాటరీ లాగా అవుతుంది తప్ప ఐ డోంట్ బిలీవ్ ఇన్ సేయింగ్ దట్ ఫలాని ప్లేయర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం, కానీ అతనే మొత్తం మ్యాచ్ అంతా మామూలు తిప్పుతాడని చెప్పడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకో. ఓకే అండి, సో ఫైనల్ గా ట్రోఫీ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? నా దృష్టిలో ఆర్సీబీ డెఫినెట్ గా హ్యాస్ క్లియర్ ఎడ్జ్ అండి. ఎందుకంటే అది దే ఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ అన్ని రకాలుగా బాగుంది. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ. బట్ పంజాబ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ సైడ్. బట్ టాస్ కూడా చాలా కీ రోల్ ప్లే. నేను చెప్పినట్టుగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి టీమ్ 200 చేస్తే వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సయ్యద్ గారు మీ ఫైనల్ కమెంట్ ఏంటి? ఇద్దట్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉన్నాయి? ఆర్సీబీ 60-40 100% ఆర్సీబీ గోయింగ్ టు చూద్దామండి. థ్యాంక్ యూ అండి ఇద్దరికి, సయ్యద్ గారు అండ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ అండి. సో ఏదేమైనప్పటికీ ఇవాల్టి మ్యాచ్ పైన చాలా ఉత్కంఠ ఉంది. వ్యూహాలేంటి, ప్రతి వ్యూహాలేంటి, గెలుపు ఎవరిది పై చేయి. ఏదేమైనప్పటికీ ఈసారి సీజన్ లో కూడా కొత్త ఛాంపియన్ ఐపీఎల్ లో కనిపించబోతుంది. ఎవరికొకరికైతే హార్ట్ బ్రేక్ అయితే తప్పదు. బట్ చాలా మంది అయితే ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నారు.